రేఖా చిత్రం ఇది ఒక మలయాళం ఫిలిం భయ. మనకు ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు మనకు తెలుగులో అయితే ఆడియోలో అయితే ఉన్నది. అండ్ సోనీ లివ్ అయితే స్ట్రీమ్ అవుతుంది. మరి చూడన్న వద్దని ఒకసారి రివ్యూ అయితే తినండి. చూసిన వాళ్ళకి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. బేసిక్గా స్టోరీ అయితే ఏమైనా ఉంటుందని మాట్లాడుకుంటే భయ, 40 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని అయితే మర్డర్ చేస్తారని చెప్పొచ్చు. సో ఒక వ్యక్తి వస్తాడు, అడవిలోకి వచ్చి అక్కడ కూర్చొని అతను ఇలా చేశాడు అని చెప్పి అక్కడ అతను చనిపోవడము. ఆ చనిపోయిన తర్వాత ఈ 40 ఏళ్ల క్రితం జరిగిన మర్డర్ అనేది ఏంది అనేది మీరు ఎంటర్గా చూస్తారు. ఫిలిం మొత్తం ఎంటర్గా చూస్తారు. స్టార్టింగ్ బిగినింగ్ నుంచే మనకు ఎటువంటి ల్యాగ్ చేయకుండా మనకు స్టోరీలోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. అంతకు మించి నో వర్డ్స్. ఇంకా మెయిన్గా చెప్పుకోవాలంటే మెయిన్గా ఈ ఫిలింలో ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఓకే భయ, ఈ ఫెల్ట్ ఓకే అన్నట్టు అనిపించింది. ఒకసారి చూసే విధంగా అయితే ఉంది, మరీ అంత బాగాలేదని చెప్పలేము. సో ఆ మాటలో చూసుకున్నట్టయితే ఒకసారి చూసే విధంగా అయితే ఉంటుంది. ఇంకా ఫిలింలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే భయ, ఇక్కడ మన మమ్ముట్టి గారి ఏఐ యూజ్ చేసి చూపెట్టడం కానీ, ఆ 45 క్రితం రోజు ఆ షూటింగ్ వైబ్స్లో కానీ అవన్నీ కొంచెం బాగా అనిపించాయి. అండ్ ఇక్కడ రేఖా అనే క్యారెక్టర్ కూడా మనకు మూవీలో ఎంటైర్గా ఉంటుంది అన్నట్టు చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటని మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. సో ఓవరాల్గా ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు అనేది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారో, అసలుకి ఎలా ఓపెన్ చేస్తారో, అసలుకి ఏమైంది అనేది మీరు ఎంటైర్గా ఫిలిం చూసి తెలుసుకోండి. ఈ రేఖా చిత్రం అనే మూవీ ఓకేనా. ఇదన్నట్టు మెయిన్గా ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం సపోర్ట్ చేసింది ఫిలిం అని చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇంకా అదే కాదు, అండ్ ఫిలిం అనేది మనకు ఆహాలో అండ్ సోనీ లివ్లో రెండిట్లో అయితే తెలుగులో అయితే ఉన్నది ప్రజెంట్ అవైలబుల్. మరి వెళ్ళి చూడండి, అదని మీపై డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకా మాట్లాడుకుంటే మన హీరో క్యారెక్టర్ కానివచ్చు, ఇంకా అదర్ క్యారెక్టర్స్ కానివచ్చు, అందరు రోల్స్లో వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇలా అయితే చెప్పుకోవచ్చు. ఇంకా మూవీలో నచ్చిన పొజిషన్స్ అంటే నాకు అంతలా ఏమనిపించలేవు. మొత్తం సినిమా మొత్తము ఆ కేసు చుట్టూ తిరగడమే ఉంటుంది కాబట్టి సో అలా చూసే విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా నా మాటలో. అండ్ దట్స్ అబౌట్ ది రేఖా చిత్రం అనే మూవీ రివ్యూ, నా పర్సనల్ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ మళ్ళీ మరిన్ని మంచిలో కలుసుకుందాం గైస్. టాటా.